హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్నీ ఆఫ్ మామ్ అండ్ పర్ణిక. ఇక్కడ నా లంచ్ ప్లేట్ అనేది మీకు చూపిస్తున్నాను. విషయం ఏంటంటే నేను ఇప్పుడు వైట్ రైస్ నుంచి బ్రౌన్ రైస్కి షిఫ్ట్ అయిపోయాను. అండ్ దానికి రీజన్ వచ్చేసి నేను ఫుల్గా వెయిట్ గెయిన్ అయిపోయాను అనమాట ఆఫ్టర్ డెలివరీ పోస్ట్ పార్టంలో. సో దానివల్ల మనకు చాలా హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి. బై గాడ్ గ్రేస్ ఇంకా నేను ఆ స్టేజ్లోకి ఎంటర్ కాలేదు కాబట్టి ముందుగానే జాగ్రత్త పడాలని డిసైడ్ అయ్యాను. సో అందుకని నేను హెల్దీ ఫుడ్కి షిఫ్ట్ అయిపోయాను. సారీ, హెల్దీ ఫుడ్డే కాదండి, హెల్దీ లైఫ్ స్టైల్కి షిఫ్ట్ అయిపోయాను. వెయిట్ లాస్ అవ్వాలంటే డైట్ ఒక్కటే కాదండి, కాస్త వర్కౌట్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ అనేది మస్ట్ అండ్ షుడ్గా యాడ్ చేసుకోవాలి. ఈదర్ వాకింగ్ ఆర్ వర్కౌట్ అనేది కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ బ్రౌన్ రైస్, ఆల్ వెజ్జెస్తో సాంబార్, ఫైబర్ కోసం కాస్త క్యారెట్ అండ్ కీరా వెజ్జెస్, మసాలా వంకాయ, కొద్దిగా కర్రీ, పెరుగు తింటే చాలామంది ఫ్యాట్ గెయిన్ అవుతారు అనుకుంటారు, బట్ ఇట్ ఈస్ ఫాల్స్. వెయిట్ అనేది లాస్ అవుతాం బికాస్ కాల్షియం, ప్రోటీన్ అండ్ ప్రోబయోటిక్ ఉంటుంది ఇందులో. అది మన మెటబాలిజంని బూస్ట్ చేస్తుంది. ఇక్కడ నేను ప్రోటీన్ కోసం పప్పు తీసుకున్నాను, ఫైబర్ కోసం కీరా అండ్ క్యారెట్. వంకాయ కర్రీలో కాస్త ప్రోటీన్ కాస్త ఫైబర్ ఉంటుంది అండ్ లో క్యాలరీ ఫుడ్ అనమాట. ఇవాళ సాటర్డే కాబట్టి నేను వెజిటేరియన్, సో ప్రోటీన్కి పప్పు తీసుకున్నాను. లేదు అంటే బాయిల్డ్ ఎగ్ అన్న చికెన్ అన్న యాడ్ చేసుకుంటాను ప్రోటీన్ ఫుడ్గా. ఐ హోప్ యూ లైక్ మై వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.